వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ లైవ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో కింగ్ ఫిషర్ బీర్లు బంద్ అయినట్లు కూడా తెలుస్తుంది. అయితే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎక్కువగా అమ్ముడుపోయే బీర్ బ్రాండ్ కూడా కింగ్ ఫిషర్. అయితే రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది సెప్టెంబర్ నుంచి కూడా సరఫరా చేసిన బీర్లకు డబ్బులు చెల్లించకపోవడంతో యునైటెడ్ బేవరేజెస్ లిమిటెడ్ సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. ఎస్ నగేష్, అయితే తెలంగాణలో కింగ్ ఫిషర్ బ్రాండ్ బంద్ అయినట్లు కూడా తెలుస్తుంది. అయితే ప్రభుత్వం ఎటువంటి కసరత్తు చేయబోతుంది ఇక మీద కూడా? అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే దాదాపుగా 680 కోట్ల బకాయిలు ఉన్నట్లుగా తెలుస్తుంది. అంటే 680 కోట్లకు సంబంధించి కూడా కొంత మేర ఇప్పటికే చెల్లిస్తున్నారు. అంటే 680 కోట్లు ఇప్పటి వరకు ఉంది, కానీ అంతకుముందే దాదాపుగా 1000 కోట్ల పైన బకాయిలు ఉంటుండే. ఆ బకాయిలకు సంబంధించి కూడా చెల్లించుకుంటూ గత సంవత్సర కాలంలో చెల్లించుకుంటూ వస్తున్న క్రమంలోనే 680 కోట్ల వరకు ప్రస్తుతము మిగిలిపోయింది. ఆల్రెడీ కొంత బకాయిలు మిగతా అంటే ఒక 120 కోట్ల వరకు కూడా ప్రస్తుతం చెల్లించాల్సిన బకాయిలే. మొత్తం ఓవరాల్ గా 900 కోట్ల బకాయిలు ఉండడంతో కింగ్ ఫిషర్ సంబంధించిన బీర్లని సరఫరా చేయడం నిలుపుదల చేస్తున్నట్టుగా కొద్దిసేపటి క్రితమే వాళ్ళు లెటర్ వచ్చి ఎక్సైజ్ ఆఫీస్ కి ఇచ్చి వెళ్లారు. మరి ప్రస్తుతం అయితే ఎక్సైజ్ కమిషనర్ శ్రీధర్ కూడా వీటిపైన అంటే ఏదైతే బకాయిలకు సంబంధించి కూడా శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అంటే ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించిన ఎక్సైజ్ ప్రొబేషన్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా సమాచారం అందించారు. ఎందుకంటే ఈ బీర్లకు సంబంధించి వాళ్ళు సరఫరా చేయడం నిలుపుదల చేస్తూ ఉంటున్నారు. పాత బకాయిలు కూడా వాటిని కూడా చెల్లించాలని చెప్తున్నారని చెప్పి కూడా సమాచారం అందించారు. కానీ వాళ్ళు ఒక లెటర్ అయితే ఇచ్చి వెళ్లారు. కానీ రెగ్యులర్ గా వాళ్ళు లెటర్లు ఇస్తూ వెళ్తుంటారు. ఈ తాత్కాలికమైన చెప్పి కూడా ఎక్సైజ్ వర్గాలు చెప్తున్నాయి. గతంలో కూడా 2-3 సార్లు కూడా ఇలాగే జరిగిన సందర్భంలో కూడా రెగ్యులర్ గా తాము మళ్ళీ ఎవరైతే డబ్బులు ఉన్నాయో ఆ డబ్బులకు సంబంధించిన కొంతమేర రెగ్యులర్ గా చెల్లింపులు జరుపుతున్నాం. తదుపరి వాళ్ళు మళ్ళీ బీర్ల సరఫరా చేస్తున్నారు. ఈసారి మాత్రం ఎక్కువ మొత్తంలో డబ్బులు ఉండడంతో వాళ్ళు ఆ నిలుపుదల చేస్తున్నట్టుగా చెప్పి వెళ్లారు. కానీ ఆ నిలుపుదల మాత్రం తాత్కాలికం అనేది కూడా ఎక్సైజ్ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. ఎందుకంటే ఎక్సైజ్ వర్గాలు గత సంవత్సర కాలం కూడా ఇదే అంశాన్ని ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం మారిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఈ సంవత్సర కాలంలో కూడా రెగ్యులర్ గా వాళ్ళకి సంబంధించిన బకాయిలను రెగ్యులర్ గా చెల్లించుకుంటూ వస్తున్న క్రమంలోనే అంటే కొంత హెవీ బర్డెన్ గా ఉందని చెప్పి ఎక్సైజ్ వర్గాలు చెప్తున్నాయి. అంటే అమ్మకాలు కూడా 1000 కోట్ల ఉన్నాయి, కానీ కేవలం ఉన్నది మాత్రం బకాయిలు మాత్రమే 900 కోట్ల వరకు ఉంటుందని చెప్పి చెప్తున్నారు. వాళ్ళు ఇచ్చిన లెటర్ లో కూడా అయితే ఇన్ కంప్లైన్స్ విత్ రెగ్యులేషన్ ఆఫ్ 30 ఆఫ్ ద సెబీ లిస్టింగ్ రెగ్యులేషన్స్ అని చెప్పి వాళ్ళు లెటర్ లో పేర్కొన్నారు. వాటికి సంబంధించి ఖచ్చితంగా మీరు బకాయిలు చెల్లించిన తర్వాతనే మళ్ళీ బీర్ల సరఫరా జరుగుతుందని చెప్పి అంటే వాళ్ళ కంపెనీ డిసిజన్ తీసుకుందని చెప్పి టీజీబీసీఎల్ హాజ్ నాట్ రివైజ్ ద బేసిక్ ప్రైస్ ఆఫ్ ద కంపెనీ అని చెప్పి వాళ్ళు ఒక లెటర్ ని వీళ్ళకైతే పాస్ చేసిన పరిస్థితి. రిక్వెస్ట్ కూడా చేస్తారు ఏదైతే బకాయిలకు సంబంధించి ఖచ్చితంగా చెల్లించాలని చెప్పి వాళ్ళు యునైటెడ్ బ్రివరీస్ నిఖిల్ మల్కానీ పేరు మీద వాళ్ళైతే లెటర్ అయితే ఎక్సైజ్ కంపెనీకి యునైటెడ్ బ్రివరీస్ లిమిటెడ్ కంపెనీ పేరు మీద లెటర్ జారీ చేశారు. కానీ ఇదంతా తాత్కాలికమే. తదుపరి మాత్రం ఖచ్చితంగా మళ్ళీ కింగ్ ఫిషర్ సంబంధించిన బీర్లు మళ్ళీ సరఫరా చేసే అవకాశం ఉంటుంది. దీనిపైన మళ్ళీ ఎక్సైజ్ అధికారులు ఎక్సైజ్ కమిషనర్ శ్రీధర్ కావచ్చు మిగతా అధికారులు కూడా రివ్యూ జరిపి ప్రభుత్వానికి ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నివేదిక అందిన తర్వాత మళ్ళీ ఆర్థిక శాఖను డబ్బులు అడిగిన తర్వాత బీర్లకు సంబంధించిన రెగ్యులర్ గా మళ్ళీ సరఫరా కొనసాగుతుందని చెప్తున్నారు. కానీ ఈ బీర్ల నిలుపుదల జరిగిందని చెప్పేసరికి కొంతమంది అంటే బయట ఎవరైతే మందు రెగ్యులర్ గా అంటే బీర్లు తాగే వాళ్ళకి కొంత అంటే వాళ్ళు బీర్లు రావా మళ్ళీ అని చెప్పి కొంత బయట అయితే సోషల్ మీడియాలో హల్చల్ నడుస్తుంది. బీర్లు రాకపోతే ఎలా అని చెప్పి కూడా వాళ్ళు కూడా కొంత ఆందోళన చెబుతున్నారు. ఇదంతా తాత్కాలికమైన చర్యగానే భావించాలి. ఇప్పుడు మాత్రం మళ్ళీ ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించిన బకాయిలు కొన్ని చెల్లిస్తూ పూర్తిగా చెల్లించే ఆలోచన కూడా చేస్తున్నాం అని చెప్పి ఎక్సైజ్ వర్గాలు చెప్తున్నాయి. తాత్కాలికంగానే వ్యవహారం కొనసాగుతుంది. ఎక్కువ ఆందోళన చెందాల్సిన పని లేచి కూడా ఎక్సైజ్ శాఖ నుంచి అయితే సమాధానం వస్తుంది. అయితే నగేష్, ఎక్కువగా అమ్ముడుపోయే బ్రాండ్ కూడా కింగ్ ఫిషరే. మరి ఇప్పుడు ప్రభుత్వం ఏమైనా ఆల్టర్నేట్ ఆప్షన్ ఏమైనా వెతకబోతుందా? ఎస్, బిగ్ టీవీ డిజిటల్ లైవ్ లో చూస్తున్నాం. పండగ ముందు మద్యం ప్రియులకు ఒక చేదు వార్త వచ్చినట్లు తెలుస్తుంది. తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ బీర్లు సరఫరా నిలిపివేస్తున్నట్లు యునైటెడ్
బేవరేజ్ లిమిటెడ్ కూడా ప్రకటించింది. దీంతో ఆ సంస్థ నుంచి రాష్ట్రానికి వచ్చే కింగ్ ఫిషర్, హెనికెన్ బీర్లు సరఫరా ఆగిపోనుంది. అయితే తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ నుంచి తమకు 900 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉందని, పైగా 219 నుంచి ధరలను సవరించకపోవడంతోనే యూబీ సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. ఈ మేరకు బీర్ల సరఫరా నిలిపివేస్తున్నట్లు సేబీకు లేఖ ద్వారా తెలిపింది. కాగా రాష్ట్రంలో ఎక్కువగా అమ్ముడుపోయే బీర్ బ్రాండ్ కూడా కింగ్ ఫిషరే. తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ యూబీ సంస్థకు ప్రతి 45 రోజులకోసారి బకాయిలు చెల్లించాల్సి ఉండగా 4 నెలలుగా బకాయిలు చెల్లించకపోవడంతో సరఫరాలు నిలిపివేస్తున్నట్లు కూడా సమాచారం అందుతుంది. అయితే తెలంగాణలో కింగ్ ఫిషర్ బీర్లు బంద్ అయ్యాయి. రాష్ట్రంలో ఎక్కువగా అమ్ముడుపోయే బీర్ బ్రాండ్ కూడా ఇదే. రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది సెప్టెంబర్ నుంచి సరఫరా చేసిన బీర్లకు డబ్బులు చెల్లించకపోవడంతో యునైటెడ్ బేవరేజెస్ లిమిటెడ్ సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ కు బీర్ల సరఫరా బంద్ చేస్తున్నట్లు కూడా బుధవారం అధికారికంగా ప్రకటించింది. కింగ్ ఫిషర్ తో పాటు యూబీ గ్రూప్ ను కూడా చెందిన హెన్కాన్ బీర్లు సరఫరా బంద్ చేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. అయితే బేవరేజెస్ కార్పొరేషన్ యూబీ గ్రూప్ కు ప్రతి 45 రోజులకోసారి బకాయిలు చెల్లించాల్సి ఉంటుంది. అలా కాకుండా 4 నెలలుగా బకాయిలు చెల్లించకపోవడంతో సరఫరా నిలిపివేసింది.